మన కోసం అయితే మన ర్యాపిడో డ్రైవర్ అయితే వచ్చేసాడు స్టేషన్ కి. ఈ ర్యాపిడో డ్రైవర్ అని ఎందుకు అంటున్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంత మార్నింగే లేచి ఎక్కడికి వెళ్తున్నానంటే మా హాస్టల్ అయితే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయని మా కాలేజ్ వాళ్ళు అయితే కాల్ చేసి చెప్పారు. ఇంకా ఏం చేస్తాం అని చెప్పేసి హాస్టల్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఇంకా మార్నింగ్ లేసి ఒక షర్ట్ అయితే ఐరన్ చేసుకున్నాను. ఇంకా అలా రెడీ అయ్యేసి ఇంకా అయితే స్టేషన్కి అయితే నేను వచ్చేసాను. స్టేషన్కి అసలు ఏ టైంకి వచ్చానో మీరే చూడండి. నేను ఎంత టైంకి వచ్చాను అన్నది. అంత తొందర ఎందుకు అనుకుంటారు మీరే అన్ని చూస్తే. నేను తొందరపడినా కానీ డ్రైవర్ కి మాత్రం తొందర లేదనుకుంటా. ట్రైన్ డ్రైవర్ కి ట్రైన్ ఎంత ఎన్ని అవర్స్ లేటో చూడండి. అసలు 2 అవర్స్ నుంచి వెయిట్ చేశాను ట్రైన్ కోసం నేనైతే. అలా ఒక 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత అయితే మొత్తం ట్రైన్ అయితే వచ్చేసింది లాస్ట్ కి. వచ్చిన తర్వాత జనాల రియాక్షన్ చూడండి ఎంత తొందర, మరి జనాలకి ఎంత కంగారుగా పడ్డారో అసలు జనాలు. ఇంకా అలా అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత మా ర్యాపిడో డ్రైవర్ అయితే కాల్ చేశాడు. దగ్గరికి వచ్చిన తర్వాత కాల్ చేయి అయితే అని చెప్పేసి అన్నాడు. ఇంకా స్టేషన్ కి వచ్చిన తర్వాత మా డ్రైవర్ అయితే వచ్చేసాడు మొత్తం నన్ను ఎక్కించుకోవడానికి. సర్లే అని చెప్పేసి ఇంకా దిగిన తర్వాత ఆకలి అయితే వేస్తుందని చెప్పేసి మనోడినైతే ఒక చోటనైతే ఆపరన్నాను. మనోడైతే బండి పక్కన ఆపాడు బాగుంటది అని చెప్పేసి టిఫిన్. మొత్తానికి అయితే కాలేజీకి అయితే వచ్చేసాను నేనైతే. వచ్చిన తర్వాత మన వాళ్ళు చూడండి పేరెంటాలకు వచ్చినట్టు వచ్చారు, కానీ ఒకటి పిలిచి మరీ టక్ చేయించారు మా వాళ్ళతో అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇది కాలేజ్ అయితే కాదు, ఇది హాస్టల్. ఇది మనం వచ్చేసినప్పటికి మనకి ఇంకా అలా అయితే మన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తానికి ఇంకా అలా అయితే మన రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. కాలేజ్ వచ్చినోడికి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా ర్యాపిడో డ్రైవర్ ఎందుకు అంటున్నాను మీకు చెప్పలేదు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీకే తెలుస్తుంది ర్యాపిడో డ్రైవర్ ఎందుకు అంటున్నాను.